నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సరి సమీపిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఇంకనూ మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, అయ్యా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు క్రమముగా నడిపించి సమయోచితమైన సహాయం అందించి మాకు మేలుకరముగా మీకు మహిమకరముగా కొనసాగున్నట్లు సహాయం చేయమని, అలాగే ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర పత్రభాగంగా కోరహ్ కుమార్ రాసినటువంటి 84వ కీర్తనను ఆదిత్య వచ్చి ఉత్తర పత్రభాగంగా చదువుతాడు. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన కోరహ్ కుమార్ కీర్తన 24వ కీర్తన మొదటి వచనం నుంచి 12 వచనం వరకు ఉత్తర పత్రికగా చదువుకుందాం. చివరి వాక్యము అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుగలకు నివాసం దొరికెను, పిల్లలు పిడుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెళ్ళుచు దాని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడెను. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దుష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు దేవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం దీవించిన కాక. కొన్ని ప్రత్యేకమైన పాటలు విన్నాం. మొదట నిస్సి వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత సంధ్య రెండో పాట, చివరిగా స్టాలిన్ వచ్చి ఒక పాట పాడతాడు. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నది, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు ఎదురు చూచుచున్నది. హృదయమంతా
ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా.
నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రైజ్ లార్డ్. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా.
నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా ఆదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో తాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో తాగెదనయ్యా. జలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే
నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం, నా యేసయ్యా. ఈ సమయంలో చిన్నబాబు వచ్చి ఒక 3 నిమిషాలు సాక్ష్యం చెప్తాడు. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు సంఘానికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఫిబ్రవరి 22వ తేదీ నేను మందిరానికి వచ్చాను. 24 కన్ను ఆపరేషన్ నిమిత్తమై పాస్టర్ దగ్గరికి వెళ్ళి 2 వారాలు నేను మందిరంలో కీబోర్డు వాయించలేను సార్, కన్ను ఆపరేషను ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన నా కొరకు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, ప్రభువా చిన్నబాబు కన్నులు ఆపరేషన్ బాగా అయ్యి నీ మందిరంలో నీ లేఖనాలని ఆయన సంపూర్ణంగా చదివే భాగ్యం దయచి తండ్రి అని ప్రార్థన చేసి చిన్న కానుక కూడా ఇచ్చాడు. కానుక నేను తిరస్కరించినప్పటికీ నీకు ఆశీర్వాదం ఉంటుంది అని నాకు ఇచ్చాడు. ఆ ప్రకారమే కన్ను ఆపరేషను సక్రమంగా జరిగి సహోదరుడు పాట పాడినట్టు ఆయన పిల్లలకు కృప చూపు వాడవయా. ఆ కృప పొందుకొని దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదువుకునే భాగ్యం దేవుడు కల్పించినందుకు దేవునికి వందనాలు తెలుపుకుంటూ, పాస్టర్ ప్రార్థన చేస్తుంటే నేను ఒక తీర్మానం చేసుకున్నా, ఫోన్ జోలికి పాకుట్టా ప్రభువా, నీ గ్రంథాన్ని చదివి దాని యొక్క సారాంశాన్ని చెప్పే భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకున్నాను. అయితే 1992లో నేను కీబోర్డు నేర్చుకుంటున్నప్పుడు నాకు గురువు లేడు, దేవుడే నాకు గురువు అయ్యాడు. నా చేతికి నాకు యుద్ధాన్ని, నా చేతికి నైపుణ్యాన్ని నేర్పించింది కీబోర్డులు దేవుడే. నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా సినిమా కచేరీలకు వాయించుకొట్టా, నీ సన్నిధికే నీకే నాయన నువ్వు నాకు నేర్పించావు కాబట్టి నీకే ఓడబడతాను నాయనని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. దాని ప్రకారమే నేను కచేరీ వాళ్ళు వచ్చి పిలిచినప్పటికి కూడా పాకుండా దేవునికే తీర్మానం చేసుకున్నాను కాబట్టి కట్టుబడి ఉన్నా. 7 వరకు బాగుంది. కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ రీల్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ రీల్స్ చూడటం తగ్గాల ప్రభు అనుకుంటే ప్రార్థన శక్తి చాలటంలే. నేను ఎందుకు చెప్తానంటే, నా కొరకు సంఘం ప్రార్థించాలని, దేవుని వాక్యాన్ని ఎక్కువగా విరివిగా విని ఇతరులకు ప్రకటించే భాగ్యం కూడా దేవుడు దయచేస్తున్న కృపకై వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మన సంఘంలో మల్టీ టాలెంట్ అంటే నాకు కూడా మల్టీ టాలెంట్ ఇచ్చాడు దేవుడు. వాయించుకుంటానే పాడతా. అలాగే నేను మన పాస్టర్ గారి కుమారుడికి బెన్సన్కి, రిత్విక్ ఐజాక్కి సంపూర్ణంగా నేర్పించా. ఒక్క విషయం మాత్రమే నేర్పించలే, అంటే రాగ ఆలాపన చేసేది. ఇప్పుడు భాగ్యేశ్వరి రాగం వాయించమని నేను ఒక మ్యారేజ్లో వాయిస్తుంటే ఒక ఆయన వచ్చి అడిగాడు, భాగ్యేశ్వరి రాగం వాయించేది టక్కన మైండ్కి రాలా. నేను కళావతి వాయించా, ఆయన పాడలా, నువ్వు భాగ్యేశ్వరి వాయిస్తేనే పాడుతా అన్నాడు. ఒక్క సెకండ్ దేవునికి ప్రార్థన చేసుకొని ఆ భాగ్యేశ్వరి రాగాన్ని ఆలపిస్తే పాడాడు. ఈ యొక్క విషయం తప్ప మన బెన్సన్ కానీ రిత్విక్ ఐజాక్ కానీ నేను సంపూర్ణంగా కీబోర్డ్ నేర్పించుకున్నాను. వాళ్ళు కీబోర్డే కాకుండా గిటార్ వాయిస్తున్నారు, గిటార్ వాయిస్తే కాకుండా గిటార్ వాయిస్తా పాడటం కూడా నేర్చుకున్నారు. సంఘంలో కూడా బిడ్డలు ఇంకా నేర్చుకోవాలని, దేవుని కోసం వాడబడాలని, దేవునికే మహిమకరంగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వేసవి సెలవుల్లో దేవునికి సమర్పించుకొని నేర్చుకోవాలనుకుంటే నేను ఉచితంగా నాలో ఉన్న విద్యని వాళ్ళకి నేర్పిస్తానని, సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో వాడబడేటట్టుగా ఎవరైనా తీర్మానం చేసుకుంటే ఆ విధంగా వాళ్ళకి నేర్పిస్తానని సెలవిస్తూ,
చక్కని బైబిల్ చదివే నా కన్నులు తెరిపించిన దేవుని కృతజ్ఞతలు తెలుపుతూ మీ యొక్క ప్రార్థన ఈ ఫోన్ని ఎక్కువగా చూడకుండా ఉండే భాగ్యం దయచేయమని నా కొరకు ప్రార్థించాలని సంఘాన్ని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు చిన్నబాబు యొక్క ఆకాంక్ష తీర్చునుగాక. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు అరుణమ్మ టీచర్గా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరిదైన 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, క్రీస్తు సదాకాలం మనతో ఏలాగు ఉండును. 20వ వచనంలో మనం చదువుకున్నాం, సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పిన మాట మనం చదువుకున్నాం. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చనిపోయినటువంటి యేసుక్రీస్తు సదాకాలంలో ఏ రీతిగా ఉండగలడు, ఏ రీతిగా ఉన్నాడు. మీతో అనేటటువంటి మాటలో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు యేసు ప్రభు ఎదుట ఎవరైతే ఉన్నారో వారు మాత్రమేనా? అలాగైతే వారు సదాకాలం ఈ లోకంలో జీవించువారు కాదు కదా. ఎందుకంటే సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు. తన ఎదుట ఉన్నవారు సదాకాలం ఈ లోకంలో జీవించువారు కాదు. కాబట్టి సదాకాలము మీతో ఉన్నానంటే ఆ మీతో అనే ఆ పదములో ఆదాము దగ్గర నుంచి ఈ లోకంలో ఉన్న వారందరినీ మరియు
తీర్పు తర్వాత పరలోకంలో ఉండువారిని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. సదాకాలము అంటే అదన్నమాట. ఏ రీతిగా ఉన్నాడు గత దినాల్లో, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నాడు, ఇక ముందు ఏ రీతిగా ఉంటాడు, ఈ విషయాలు మనం క్రమంగా ధ్యానం చేద్దాం. పునరుద్ధాన పండుగ నాడు మనం యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఇదే అధ్యాయం మొదటి 10 వచనాలని చదువుకొని ధ్యానం చేశాం. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఆ తర్వాత వచనాల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా గమనించండి, 11వ వచనం నుంచి 15వ వచనం వరకున్న ఆ చిన్న పేరా చదువుతున్నాను చూడండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అంటే ఆ స్త్రీలు ప్రభువు యొక్క మాటను అనుసరించి ప్రభువు చెప్పిన మాటను శిష్యులకు అందించడానికి వెళ్ళుచుండగా, వారిని ఉద్దేశించి చెప్పిన మాట వారు అనే పదం. వారు వెళ్ళుచుండగా, ఆ స్త్రీలు శిష్యులకు సమాచారం అందించడానికి వెళ్ళుచూ ఉండగా కావలి వారిలో కొందరు, అంటే దూత రాయి పొర్లించి పైన కూర్చున్నప్పుడు భూకంపం వచ్చింది. అప్పుడు కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయారు. దూత చెప్పిన మాటలన్నీ విన్నారు. అక్కడ దూతను చూచారు, రాయి దొర్లించబడడం, ఖాళీ అని చూశారు. ఈ స్త్రీలు అపోస్తుల యొద్దకు వెళుచూ ఉండగా ఈ కావలి వారిలో కొంతమంది, అందరు కాదు, కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులు అన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ప్రధాన యాజకులు చెప్పారు. ఏమని చెప్పుంటారు? అయ్యా, దూత వచ్చి బండను తొలగించి స్త్రీలు వచ్చిన వారిని ఖాళీ సమాధిని చూడమని చెప్పాడు. యేసు ప్రభు తాను చెప్పినట్టే తిరిగి లేచాడని చెప్పాడు. వారు వెళ్ళిన తర్వాత, దూత వెళ్ళిన తర్వాత మేము బలపడి లేచి మేము కూడా ఖాళీ సమాధిని చూసాము అని చెప్పారు. అంటే యేసు ప్రభు లేచిన విషయాన్ని, దూత స్త్రీలతో చెప్పిన విషయాన్ని ఈ కాలువారిలో కొందరు ప్రధాన యాజకులకి చెప్పడం జరిగింది. ఇదేం చేయాలి అప్పుడు? అయ్యో, పొరపాటున మేము మెస్సియాని సిలువ వేశామే, తెలియకనే జీవాధిపతిని చంపామే అని పశ్చాత్తాపడి వీరేం చేయాలి? ఆ యేసయ్యని క్షమాపణ వేడుకోవాలి. తెలియక చేశాము యేసయ్య, క్షమించమని వేడుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి పెద్దల్ని కలుపుకున్నారు. వీరితో పాటుగా ప్రధాన యాజకులు పెద్దలను కూడా కలుపుకొని తమతో సైనికుల దగ్గరికి వచ్చి చాలా ద్రవ్యం ఇచ్చారు. చెప్పినందుకు కాదు, ఆ సమాచారం చెప్పినందుకు కాదు. ఎందుకో చూడండి, 13వ వచనం. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఏం చెప్పమంటున్నారు? మేము నిద్రపోవచ్చు ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయారని చెప్పంటున్నారు. ఆ మాటలు చెప్పించడానికి చాలా ద్రవ్యం ఇస్తున్నారు. అక్కడ ఏం చెప్పాలట? ద్రవ్యం తీసుకుని సైనికులు, మేము నిద్రపోతూ ఉన్నాము, ఆయన శిష్యులు వచ్చారు, ఆయన తీసుకుని వెళ్ళారు. మన ఇంట్లో దొంగతనం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వెళతాము. అయ్యా, నేను నిద్రపోతూ ఉండగా మా పక్కింటి వాళ్ళు వచ్చి దొంగతనం చేశారని చెబితే పోలీసు వాళ్ళు ఏమంటారు? నువ్వు నిద్రపోతా ఉంటే పక్కింటి వాళ్ళు వచ్చిన సంగతి నీకు ఎట్ట తెలుసు అని అంటారు. అడగరు? ఇక్కడ కూడా అదే లాజిక్. వీళ్ళు ఆ లాజిక్ మర్చిపోయారు. ఎందుకంటే సత్యాన్ని దాచి అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకున్న అజ్ఞానంలో వారి యొక్క జ్ఞాననేత్రం అంధకారమయమైపోయింది. కనుక చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఏం చెప్పంటున్నారు? సైనికులకు కూడా ఆ చాలా ద్రవ్యం చేతబడేసరికి ఆ లాజిక్ వాళ్ళకి అర్థం కాలే. ప్రధాన యాజకులతో వచ్చిన పెద్దలకి కూడా ఆ లాజిక్ అర్థం కాలే. ఎందుకంటే వీళ్ళందరూ అబద్ధం అనే మైకంలో ఉన్నారు. నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినిబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పారు. అధిపతులు కూడా మేము లాలన చేస్తాం,
మీకేం భయం లేదు అని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారా, ద్రవ్యము తీసుకున్నారు. ఈ ప్రధాన యాజకులు చేయకూడని పనులని చేశారు. ఏం చేశారు? పెద్దలను చెడగొట్టారు, సైనికులను చెడగొట్టారు, అధికారులను చెడగొడతామంటున్నారు, లంచం ఇచ్చి అబద్ధము ప్రచారం చేయమంటున్నారు. ఇవి ప్రధాన యాజకులు చేయదగిన మాటలు కాదు, చెప్పవలసిన మాటలు కాదు, చేయదగిన పనులు కాదు. ప్రధాన యాజకులు కదా, వారు ధర్మశాస్త్రం చదువుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, వారికి కొన్ని విషయాలు తెలుసు. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకవద్దు అని చెప్పాడు దేవుడు. ఆ విషయం వీరు చదువుతున్నారు, బోధిస్తున్నారు దాని మీద. అయినా కానీ వీరేం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యము పలికిస్తూ ఉన్నారు. అలాగే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకున్న వాక్య భాగం. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్టే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. చూసారా, ఇన్ని వాక్యాలు ఈ ప్రధాన యాజకులు చదువుతున్నారు, దాని మీద బోధిస్తున్నారు. వాళ్ళకి తెలుసు, తెలియని విషయాలు ఏం కాదు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యాలే చెప్పిస్తూ ఉన్నారు. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధం చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును. చూసారా, ఇవన్నీ దేవునికి హేయమైనవి అనే విషయం ప్రధాన యాజకులకు తెలుసు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటన్నిటినీ పక్కన పెట్టి, కారణం ఏమిటి? వారికి స్వార్థం. యేసయ్య సిలువేయుడైన యేసు ప్రభువే మెస్సియా అని వీరు కానీ చెబితే ప్రజలందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటారు, యేసు ప్రభు బోధనను నమ్ముకుంటారు. ఇక బలులు అర్పించరు దేవాలయంలో. ఇక ప్రధాన యాజకుల్ని నమ్మరు వాళ్ళు. కనుక వీళ్ళ యొక్క లాభం పోతుంది, వీళ్ళ బ్రతుకు తెరువు దెబ్బతింటుంది. కనుక వీరు సత్యాన్ని దాచిపెట్టి బ్రతుకు తెరువు కొరకు అబద్ధాలను నమ్ముకుంటున్నారు, దేవునికి విరోధంగా తయారవుతున్నారు. ప్రభునందు ప్రియులారా, చూడండి, వీరు అబద్ధ ప్రచారకులుగా ఉంటున్నారు ప్రధాన యాజకులు. అందుకే దేవుడు అంటాడు, సత్యస్వరూపైన దేవుడు, ఇదిగో మీరే నాకు సాక్షులు అంటాడు. మనల్నే అంటే మనం దేవుని యొక్క సత్యాన్ని ప్రచురము చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారం. ఆనాటి ప్రధాన యాజకులు సత్యాన్ని మరుగు చేస్తే నేటి క్రైస్తవులమైన మనం సత్యాన్ని మనం ప్రచారం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆనాటి ప్రధాన యాజకుల్లాగా మనము కూడా సత్యాన్ని మరుగు చేస్తే వారికి కలిగినటువంటి శిక్షే మనకు కూడా. కనుక మన దేవుడు సత్య స్వరూపి. మనము కూడా సత్యాన్ని గ్రహించి సత్యానికి స్తంభాలుగా మనం నిలబడి సత్యాన్ని మన ఎరిగిన వారికి ప్రచారం చేయాలి. బోరబెట్టి వీధుల్లో ప్రచారం చేయక్కర్లే. అవసరమైన వారికి, అందుబాటులో ఉన్న వారికి వ్యక్తిగతంగా మనం యేసయ్య ప్రేమను పంచగలిగితే, యేసయ్య సువార్తను చెప్పగలిగితే బహుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇది మొదటి మాట. సత్య స్వరూపైన దేవుని యొక్క బిడలముగా, సత్య సంబంధికులముగా సత్యమునే మనము ఇతరులకి చెప్పాలి అనేది మనం నేర్చుకోవాలి. రెండవది చూడండి, 16వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలో కొండకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు?
గలిలయకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దేన్ని బట్టి? వారి ఇష్టానుసారంగా వెళ్ళలే. యేసు తమకు నిర్ణయించిన స్థలమునకు వెళ్ళిరి. దేవుడు ఏ స్థలానికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళుతున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ వారు నన్ను చూస్తారని చెప్పాడు. స్త్రీలకు అదే చెప్పమన్నాడు. దేవుడు చెప్పిన స్థలానికి వెళితే దేవుణ్ణి చూడగలుగుతారు వారు. అలాగే దేవుడు మనకు చెప్పిన స్థలానికి మనం వెళితే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకవాసిగా ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. దేవుడు మనకు చెప్పిన స్థలం అదే. మనం పరలోకానికి వెళ్ళి వారముగా జీవిస్తే అక్కడ మనం దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాం, యథావిధిగా చూడగలుగుతాం. అందుకొరకు మనం వెళ్ళవలసిన స్థలం ఏమిటి? పరలోక రాజ్యం. అందుకని మొట్టమొదట మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. మన జీవితంలో మొట్టమొదట మనం వెదకాల్సింది దేవుని రాజ్యమును. ఆ రాజ్యమును అన్వేషించు వారముగా మనం కొనసాగాలి. దేవుణ్ణి చూడాలన్న ఆశ మనకు ఉంటే, దేవుణ్ణి చూస్తూ ఆనందించాలని ఉంటే, ఒకనాడు చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ 3 దినములు ఏకదాటిగా రాత్రింబగలు నిద్రాహారాలు మరిచి యేసుప్రభుని చూస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన అద్భుత కార్యాలు చూస్తూ పరవశించిపోయినారు. అట్టి ఆనందం మనకు కావాలంటే, నరకాన్ని కూడా తప్పించుకోవాలంటే మన గమ్యం ఒకటే, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చేరాలి. అక్కడ ఉన్న మహిమగల యేసయ్యని చూచి మనం పరవశించాలి. కాబట్టి తమకు నిర్ణయించిన స్థలమైనటువంటి గలిలయ కొండకు వెళ్ళారు ఈ శిష్యులు. తర్వాత వచనం 17వ వచనం, వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. ప్రభు చెప్పిన స్థలానికే వెళ్ళారు శిష్యులు. అందరూ మొక్కినారు, ఆయన ఆరాధించినారు. నా ప్రభువా, నా దేవా అని ఆయన్ని హృదయంలో చేర్చుకున్నారు. కానీ కొంతమంది సందేహించిరి. మనలో సందేహించువారు ఉండకూడదు. యేసయ్యని పూర్తిగా నమ్మిన వారముగా ఉండాలి. ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయన మన కొరకు తిరిగి రానై ఉన్నాడు అనేటటువంటి విశ్వాసాన్ని మనం స్థిరముగా కలిగి ఉండాలి. 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయమంటున్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. సమస్త జనులు, కులమత భేదాలు లేకుండా, వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ దేవునికి మనం శిష్యులుగా చేయాలి. మనకు శిష్యులుగా చేసుకోవడం కాదు, మనము దేవునికి శిష్యులుగా చేయాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అది. మన బాధ్యత ఏమిటి? దేవుడు మనకు చెప్పిన పరలోక రాజ్యానికి చేరుకోవాలి. అక్కడ దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందుకు మనం సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఇంకా బాప్తిసమంటున్నాడు, బోధించమంటున్నాడు. ఇవన్నీ మన బాధ్యతలు. ఈ బాధ్యతలన్నిటినీ మనం మరిచిపోయి మన పనులలోనే మనం బిజీగా ఉంటున్నాం. ఎంతసేపటికి మన పనులే, దేవుని పనులు మనం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని పౌలు భక్తుడు ఆనాడే వాపోయినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ మాటల వెలుగులో మన జీవితాలను ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. దేవుని కార్యాలు మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? ప్రతిరోజు దేవుని పని చెయ్యాలి. చర్చిలోనే కాదు, మన ఇంటిలో కూడా, మన ఇంటి చుట్టుపక్కల కూడా యేసయ్యని గురించి చెప్పడం దేవుని పనే. వీధిలో అనాథులకి, పేదవారికి అవసరమైన సహాయం చేయడం దేవుని పనే. ఇదిగో ఈ దీనిలోకి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. కనుక మనం సంచరించే స్థలాల్లో ఎక్కడైనా యేసయ్య నామంలో మనం కొనసాగితే దేవుని పని చేసిన వారమే.
రోజంతా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినములన్నిట మన పనులేనా? దేవుని పని. అందుకైనా మనకు దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదే రీతిగా రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. అయితే రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం నుంచి, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. మనము దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చితే దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి లెక్క ఒప్పజెప్పగలుగుతాం. దేవుడు అడుగుతాడు, నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చాను, నిన్ను ఈ ప్రాయంలో రక్షించాను, నిన్ను రక్షించినది మొదలు నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చాను, అయితే నీవు నా పని ఎంత మాత్రం చేశావు, ఎంతమందికి నా ప్రేమను చెప్పావు అని అడిగినప్పుడు లెక్క చెప్పాల్సినటువంటి వారమై ఉన్నాం. ధైర్యంగా నిలబడి లెక్క చెప్పాలి అని అంటే మనం అనుదినము దేవుని పని కూడా చేయు వారముగా ఉండాలి. అది మన బాధ్యత. మొదటి మాట ఏమిటి? సత్యమును సాక్ష్యం ఇవ్వడం, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడం. రెండవది ఏమిటి? దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళడం, దేవుడు చెప్పిన పనులు చేయడం. తర్వాత చూడండి, చివరిగా 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనంలో 3వ మాట, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలము దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇదివరకు నేను చెప్పాను, పాత నిబంధన కాలంలో యేసు ప్రభు యెహోవాగా పిలువబడ్డాడు. యేసు ప్రభువే యెహోవాగా పిలువబడ్డాడు. యెహోవా దేవుడిగా పాత నిబంధన కాలం అంతా ప్రజలతో ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు 33 సంవత్సరాలు శరీరధారిగా ఉన్నాడు. ప్రపంచమంతా మిగిలిన స్థలాల్లో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన ఆత్మస్వరూపిగా ప్రపంచమంతటా ఉన్నాడు. 2 కొరింథీ 3:17 ప్రకారంగా ప్రభువే ఆత్మ. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనప్పుడు పునరుద్ధాన శరీరంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో అందరితో ఉంటాడు. తర్వాత తీర్పు తర్వాత నూతన భూమి, నూతన యెరూషలేములో మహిమగల శరీరంతో ఆయన మనతో ఉంటాడు. ఈ రీతిగా ఆదాము మొదలుకొని న్యాయ తీర్పు తరువాత నూతన భూమిలో ఉండేటటువంటి పరిశుద్ధులతో కూడా ఆయన సదాకాలం ఉండేవాడు. అందుకని ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు అని అర్థం. ఎప్పుడూ మనకు ఉంటాడు. మన పాటలు కూడా విన్నాం, నీవు నాతో ఉండగా నాకు దిగులేలా యేసయ్యా. సదాకాలం మనతో ఉండేటటువంటి దేవుడితో మనం ఉంటున్నామా? ఇది ప్రశ్న. మనం కాని మాటలు మాట్లాడుతున్నాం. యేసు ప్రభు మనల్ని విడిచి వెళ్ళడు. చెవులు మూసుకొని మనతోనే ఉంటాడు. ఆయన మనతో సదాకాలం ఉండు దేవుడు. మనం కాని పనులు చేస్తున్నాం, ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు. ఆయన కన్నులు మూసుకొని మనతోనే ఉంటాడు. ఆయన మనతో సదాకాలం ఉండు దేవుడు. మనం వేరు మార్గాల్లో వెళుతూ ఉన్నాం, ఆయన మనతో కూడా ఉంటాడు. అయిష్టంగానైనా సరే మనల్ని విడిచిపెట్టడు. విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన నీతో నాతో మనతో సదాకాలం ఉంటూ ఉండగా మనం ఆయనతో కూడా సదాకాలం బద్ధులమై ఉన్నాం. ఒకరోజు గెరాసేన దేశానికి వెళ్ళాడు. సమాధుల్లో నశించున్న అతన్ని దేవుడు స్వస్థపరిచాడు. అతను ఏమంటున్నాడో తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో, దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయన బతిమాలుకునేను. దేవుడు బతిలాడుకున్నాడు దేవుణ్ణి. అయ్యా, నన్ను నువ్వు బాగుపరిచావు ఎత్తుక్కుంటూ వచ్చి, ఇక నా జీవితం అంతా నేను నీతోనే ఉండగోరుతున్నాను అని బ్రతిలాడుకుంటున్నాడు.
ఎన్ని మాటలతో ఏమేమి మాటలతో బ్రతిలాడుకున్నాడో ఆ గెరాసేన దేశస్థుడు దేవుని దగ్గర ఒక్కసారి స్వస్థ పొందుకున్నాడు. తన జీవితం అంతా ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే 27వ కీర్తనలో 4వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు మనతో కూడా సదాకాలం ఉండువాడుగా ఉంటూ ఉండగా మనం ఆయనతో కూడా సదాకాలం ఉండువాళ్ళముగా ఉండాలి. ఈ జీవితకాలంలో ఆయనతోనే ఉండాలి. ఆ మీదట కూడా యుగ యుగముల పరలోక రాజ్యములో ఆయనతో కూడా ఉండాలి. అదే 104వ కీర్తనలో 33వ వచనంలో కూడా నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను దేవుణ్ణి కీర్తించేదను. అలాగే 146వ కీర్తన 2వ వచనంలో నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను. ఎందుకని ఈ కీర్తనాకారులు, ఈ భక్తులు, ఈ గెరాసేన దేశస్తులు అందరూ కూడా అయ్యా నీతో కూడా ఉండనిమ్ము, నీతో కూడా ఉండాలనుకుంటున్నాను అని అంటున్నారు. యేసయ్య సన్నిధి అలాంటిది. యేసయ్య సన్నిధిలో మనం పొందుకునే ఆనందం ఇంకెక్కడా దొరకదు. దమస్క మార్గంలో యేసు సన్నిధిని అనుభవించిన పౌలు జీవితం అంతా యేసు ప్రభు యొక్క సేవలో కొనసాగినాడు. యేసు సన్నిధిని ఒక క్షణమైనా మనం అనుభవిస్తే ఆ క్షణం మనం అనుభవించే ఆనందం మన జీవితం అంతా యేసుతో ఉండేటట్టు చేస్తుంది. శిలువ మీద యేసు ప్రభు అన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. మనకు మాదిరిగా అక్కడ కనబడుతున్నాడు. అన్నిటినీ సహించాడు కానీ తండ్రి యొక్క ఎడబాటును సహించలేకపోయాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏమైనా సహించగలడానికి సిద్ధపడదాం, కానీ దేవుని ఎడబాటును మాత్రం సహించలేని వారముగా ఉన్నాం. అనుక్షణము దేవునితో అంటుకట్టుబడి ఉండడానికి, అనుదినము మనం దేవునితో నడుచుకోవడానికి, అనుదినము ఆయన సన్నిధిని అనుభవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. రేపు పరలోకంలో మనం రాత్రింబగళ్ళు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మనం అక్కడ ఆనందించేటటువంటి వారం. పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈ జీవితకాలంలో అనుదినము దేవుని స్తుతించే వారముగా, దేవుని సన్నిధిలో ఉండే వారముగా ఉండాలా లేదా? ఆ అలవాటు మనకి ఇక్కడే ప్రారంభం అవ్వాలి కదా. పరలోక రాజ్యంలో మనం ఉండాలనుకుంటున్నాం, నరకం తప్పించుకోవాలనుకుంటున్నాము. తప్పించుకోవాలంటే పరలోకం చేరుకోవాలి కాబట్టి పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం. అయితే పరలోకం వెళ్ళాలంటే అక్కడ ఏముంది? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే వాతావరణం ఉంది. అది మనం ఇక్కడ అలవాటుకోవాలి కదా, ఇక్కడ మనం అలవాటు చేసుకోవాలి కదా. ఆ అలవాటు ఇక్కడ లేకపోతే, ఆ అలవాటు లేని వాడిని పరలోకంలోకి ఎందుకు దేవుడు చేర్చుకుంటాడు? అయ్యా నీవు నా సన్నిధిలో ఉండే అలవాటు నీకు లేదు, నువ్వు నా రాజ్యంలో తగపో అంటాడు. కాబట్టి నరకం తప్పించుకొని పరలోక రాజ్యం చేరుకోవాలంటే పరలోక రాజ్యం ఉండే స్థితిని ఇప్పుడే మనము అలవర్చుకోవడానికి తీర్మానం చేసుకోవాలి. కాబట్టి మొదటి మాట, ప్రధాన యాజకులు అబద్ధానికి ప్రచారకులుగా ఉన్నారు, వారు నశించిరి. మనమైతే దేవునికి క్రీస్తు యేసు సంబంధం గనక, సత్య సంబంధి అయిన దేవునికి సంబంధం గనక సత్యమునికి మనం సాక్షులముగా జీవించుదాం. రెండవ మాట, మన బాధ్యత ఏమిటి? ఆయన చెప్పిన కొండకు వారు వెళ్ళారు, ప్రభువును చూచారు. మనము కూడా ప్రభువు చెప్పిన పరలోక రాజ్యం అనే స్థలాన్ని గురిపెట్టుకుని జీవించి యేసయ్యని మహిమలో చూడడానికి తీర్మానం చేసుకోవాలి. మూడవది, మనతో సదాకాలం ఉండు దేవునితో మనం సదాకాలం ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, నడుపుదల, ఆశీర్వాదం మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసను సమీపిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, సదాకాలం మాతో ఉండు దేవుడు అని నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభువా, మేము కూడా సదాకాలం మీతో ఉండులాగున్న మా జీవితాలను మలచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, స్నేహితులతో సమయం గడుపుతున్నాం, బంధువులతో ఎంతో సమయాన్ని గడుపుతున్నాం. నా ప్రభువా,
మరి అందరికంటే మిన్నైన నీతో మేము ఎంత సమయం గడుపుతున్నాం అనేది ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ నీతో ఉండబద్దులమై ఉండగా అట్టి అలవాటుని నా తండ్రి ఈ జీవిత కాలంలోనే మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. అందుకున్న ఆటంకాలను తొలగించండి. సత్యస్వరూపమైన దేవా, నీ సత్యంతో మమ్మల్ని ప్రత్యక్ష చేసి సరస్వతి మార్గం నడిపించండి నా తండ్రి. ఈ మాటలు దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేయండి. ఈ మాటల వెలుగులో మా జీవితాలు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించినట్టు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.